అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, శని, కుజుడు, అదేవిధంగా రవి, శుక్రుడు, ఈ రెండు గ్రహాల యొక్క కాంబినేషన్ లో 12 రాశులలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురూజీ? కన్యా లగ్నము, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ ఏమైందంటే లగ్నం నుంచి 7th హౌస్లో రాహు ఉంటూ ఆ 7th హౌస్కి పాపకత్తిలో శని కుజులు ఉన్నారు. అందులో శని వక్రించి ఉంటున్నాడు ఈ మాసంలో దాదాపుగా 13వ తేదీ నుంచి. అలాగే ఇదే కన్యా లగ్నానికి 9, 10, 11 స్థానాల్లో శుభగ్రహాలు ఉంటున్నాయి. దీనివల్ల అంటే పాపగ్రహాలు కొన్నిటికి మంచి చేస్తాయి, కొన్నిటికి ఇబ్బంది చేస్తాయి, అదేవిధంగా శుభగ్రహం కూడా. అయితే ఇక్కడ పర్టికులర్గా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు వివాహ నిర్ణయాలు, ఎందుకంటే 7వ స్థానం అనేది వివాహము, పార్ట్నర్షిప్స్ ఇవి చూపిస్తూ ఉంటుంది. సో వీళ్ళు పర్టికులర్గా 7వ స్థానం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. అంటే మీ జీవిత భాగస్వాములు ఎంపిక చేసుకునేటప్పుడు చాలా కేర్గా ఉండాలి. రెండవది ఏంటంటే ఒక బిజినెస్ పెడుతున్నాం, దాంట్లో పార్ట్నర్స్ని తీసుకుంటున్నాం, ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సమాజంలో మనం ఏదైనా ఇప్పుడు యూట్యూబ్లోనో లేకపోతే ఏదైనా ఒక సభ పెట్టి మాట్లాడేటప్పుడు పర్టికులర్గా జాగ్రత్త తీసుకోవాలి. విదేశాలకు వెళ్తున్నాడు మనిషి, ఎందుకంటే 7th ఈజ్ ఆల్సో విదేశాలుగా చెప్పబడింది శాస్త్రంలో. విదేశాలకు వెళ్తున్నాడు, అటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి అనేటువంటి చూపిస్తుంది. ఇవి జాగ్రత్తలు. దీనికి రెమెడీ కూడా చెప్తాను. ఇక మంచి జరిగేది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఒకటి, గురువు ఎప్పుడైతే మీకు 9వ స్థానంలో ఉన్నాడో 3వ స్థానాన్ని వీక్షిస్తాడు. 9 సంబంధించిన స్ట్రెస్ ఇస్తాడు. అంటే ఏమిటి, కొంచెం తండ్రితోనో గురువులతోనో కొంతవరకు స్ట్రెస్ ఉంటుంది. కానీ 3ని చూస్తున్నందుకు కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు, కొన్ని మాట్లాడుకుంటే సెటిల్ అయ్యేటువంటి విషయాలు ఇస్తాడు. దశమంలో రవి శుక్రుడు ఉన్నందుకు కొంచెం వరకు ఏంటంటే కొంచెం విదేశాలకి వేరే ప్రాంతానికి వెళ్తే ఉద్యోగ అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా కొంత ప్రమోషన్ వస్తుంది, కానీ కొంత స్ట్రెస్ఫుల్గా వస్తుంది 12వ అధిపతి అయినందుకు. కాకపోతే ఇక్కడ ధన సంబంధించిన విషయంలో తండ్రి గారి ఫ్రెండ్స్కి కానీ, తండ్రి తరపు వారితో కానీ, లేదా గురువులకు సంబంధించిన ఎవరైనా ఫ్రెండ్స్కి కానీ మీరు ఏదైనా మనీ ఇచ్చేటప్పుడు, ఎందుకంటే 2వ అధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు రవి ద్వారా కంబస్ట్ అయి ఉన్నాడు. సో ఇలా ఎప్పుడైతే కంబస్ట్ పాయింట్లో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో మనీ మ్యాటర్స్ విషయంలో ప్రత్యేకంగా ఆదివారము, శుక్రవారము జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్ సైన్లో బుధుడు ఉన్నాడు కాబట్టి బిజినెస్ పరంగా బాగా కలిసి వస్తుంది, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఈ 6లో ఉండేసని వక్రించడం వల్ల ఒక బెనిఫిట్ కూడా ఉంటుంది. ఏముంటుంది అంటే అప్పులు తీరడం. 6 నుంచి 5కి వస్తున్నాడుగా, అప్పు అనేటువంటిది తీరుతుంది, ఇది చూపిస్తుంది. అయితే ఈ అప్పులు తీరడం ఒకటి, కొంచెం షేర్ మార్కెట్ జోలికి తొందరపడి వెళ్ళి అక్కడ ఏదో పోగొట్టుకోవడం ఇట్లాంటివి చేయి. ఇట్లాంటి కాంబినేషన్స్ వస్తుంది ఎప్పుడైనా పంచమంలోకి శని వస్తుంటాయి. అంటే మందుడు కదా, ఆలోచన విధానాలు అటువంటివి జరుగుతుంటాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. షేర్ మార్కెట్, సంతానం విషయంలోని, ప్రేమ వ్యవహారాల విషయంలోని, ఫ్రెండ్స్ విషయంలోని, కొత్తగా ఎవరైనా ఫ్రెండ్షిప్ అయ్యారు వాళ్ళ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక వీళ్ళు చేయవలసిన దేవతారాధన ఏమిటి అంటే, ముఖ్యంగా 7వ స్థానంలో ఈ 3 గ్రహాల సంబంధం, లగ్నంలో కేతు ఉన్నందుకు రాహుకేతువులు, కుజశనులకి దీపారాధన చేయడము, అలాగే సూర్య నమస్కారాలు. ఎందుకంటే ఎవరికైనా సరే ధనం ముఖ్యం కాబట్టి, ధనాధిపతి అయిన శుక్రుణ్ణి రవి కంబస్ట్ చేసుకొని ఉన్నాడు కాబట్టి సూర్య నమస్కారాలు ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది వీరికి. అట్లాగే గోశాలకు వెళ్ళి గోవులకు కాస్త క్యారెట్లు, బెల్లం లాంటివి తినిపిస్తే మరింత బాగుంటుంది. గురూజీ, ఒకవేళ అంటే ప్రతి ఒక్కరికి రాశి తెలియాలి అన్నది ఏం ఉండదు, బట్ ఒకవేళ లగ్నము తెలియదు, లేదా నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఇలా తెలియని వారికి ఏదైనా పరిష్కారం ఉంటుందా గురూజీ? తప్పకుండా అమ్మా. ఇప్పుడు లగ్నం తెలియదు అనుకోండి, మెయిన్ మేషాన్ని లగ్నంగా తీసుకుంటాం. తెలియదు, సహజ కాల పురుష సంబంధించిన దాంట్లో మెయిన్ లగ్నం దానిగా తీసుకోవాలి. వీళ్ళు ఎటువంటి జాగ్రత్తల్లో ఉండాలి అని చెప్పి తీసుకున్నట్లయితే, పర్టికులర్గా వీళ్ళు శని కుజులు ఎప్పుడైనా వక్రించిన శని కుజుడిని చూసేటప్పుడు సర్వసాధారణంగా ఏమవుతుంటుందంటే, దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరిగేది ఏంటంటే ప్రకృతిలో ఇన్బ్యాలెన్స్ అవుతుంది, బ్యాలెన్స్డ్గా ఉండదు ప్రకృతి. అందుకే చూడండి, అప్పుడే ఎండ విపరీతంగా కనిపిస్తుంది వర్షాకాలంలో, మళ్ళీ అక్కడే వర్షం పడినట్టు అనిపిస్తుంది. వర్షం పడుతుంది అనేసి నెక్స్ట్ డే విపరీతమైన ఎండాకాలంలో ఎండ. అంటే ఏంటి, ప్రకృతి ఇన్బ్యాలెన్స్ అయింది. మీకు వర్షాకాలం వచ్చినా కూడా ఇంకా ఎందుకు ఎండలు వస్తున్నాయి కనిపిస్తున్నాయి మనకి అంటే, మేషంలో కుజుడు ఉన్నందుకు, అగ్నితత్వ గ్రహం అక్కడ ఉన్నందుకు. అదేమవుతుంది, ప్రకృతి అంటే మనం కూడా, మనుషులం కూడా ప్రకృతిలో భాగం కాబట్టి మనకు కూడా కొంత ఇన్బ్యాలెన్స్ అనేది ఇస్తుంటుంది. కొంతమందికి బాగా హీట్ అవ్వడం కానీ, కోల్డ్ అవ్వడం కానీ, తిన్నది కొంచెం ఏదో అజీర్ణం చేయడం కానీ ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అందుకని ఏంటంటే తీసుకునే ఫుడ్ విషయంలో అందరూ జాగ్రత్త తీసుకోవాలి. ఓకే.
ఇక్కడ ఏదైనా గొడవలు జరుగుతాయి, ఇలాంటి ప్రభావం ఉంది అనుకునే ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి. దూరంగా ఉండడం. ముఖ్యంగా ఈ కుజుడి మీద శని దృష్టి ఉన్నందుకు ప్రధానంగా పోలీసులు, సెక్యూరిటీ సర్వీసెస్, ఈ సెక్యూరిటీ అంటే బయట కనబడే సెక్యూరిటీ కాదు, సాఫ్ట్వేర్లో సెక్యూరిటీ ఇవి ఉంటాయి, అటువంటివి చేసేవారు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది. అండ్ టీచింగ్, ట్రైనింగ్స్ అండ్ అకౌంటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడు మరి మీరు ఇందాక అన్నట్టుగా నక్షత్రము, రాశి ఏమీ తెలియదు కానీ ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఒక భావన ఉంటుంది. అందుకని వీళ్ళు చేయవలసింది ఏంటంటే, ఎవరైనా సరే మాకు ఏమీ తెలియదు కానీ నాకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అనుకుంటే కనుక నవగ్రహాలలో రాహుకేతువులు గుర్తుపెట్టుకోండి, రాహుకేతువులు అందరికీ గుర్తుంటాయి. అదేవిధంగా శని, కుజులు, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్న స్వామి వారికి, అమ్మవారికి, ఎవరికో ఒకరికి వీళ్ళకు 3 ప్రదక్షిణాలు చేసుకొని ఒక 10 నిమిషాలు అలాగా కూర్చొని మెడిటేషన్లో మీరు ఏ ఆలయానికి అయితే వెళ్తారో అక్కడికి వెళ్ళి ఓం కాలభైరవాయ నమః, ఎందుకంటే కాలంలో ఉండేటువంటి ప్లాంటరీ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ మీద ఇబ్బంది కలగకూడదు కాబట్టి ఓం కాలభైరవాయ నమః లేదా ఓం హరిమర్కటాయ నమః, ఈ 2 నామాల్లో ఏదైనా ఒకటి చేసుకోవచ్చు. ఈ 2 చేసుకుంటూ మీకు దగ్గరలో గోశాల ఉందనుకోండి, గోవులకు వెళ్ళి చక్కగా గ్రాసము, గడ్డి ఉంటుంది, గడ్డి, బెల్లము, క్యారెట్స్, బెల్లము 4 ఉండలుగా చేసి చిన్న చిన్న ఉండలుగా గోవుకు తినిపించండి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ జన్మజాతకాల్లో, జాతకం తెలియదు కానీ జాతకం ఉంటుంది వాళ్ళకి, ఉన్నప్పుడు వీళ్ళకి ఏదైనా శని మహర్దశ కానీ కుజ మహర్దశ కానీ నడిచేటప్పుడు ఇలా శని కుజులు పరస్పరం వీక్షణలో ఉన్నప్పుడు అది డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది, కోపాన్ని తెప్పిస్తూ ఉంటుంది. అకాలమైన కోపాలు అంటే అసలు అకారణంగా కోపం వస్తూ ఉంటుంది, అకారణంగా గొడవ జరుగుతుంది. నిజంగానే కొంతమంది అప్పటి వరకు సైలెంట్గా ఉంటూ సడన్గా కోపం అనేటువంటిది వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు కంట్రోల్ తప్పిపోతారు, వాళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా సరే కోపం వల్ల కంట్రోల్ తప్పిపోవడం జరుగుతుంది. అలాంటిది జరగకుండా ఉంటుంది చేసినట్లయితే. సో ఈ మంత్రము, ఈ దానము, ఈ గోసేవ చేస్తూ ఉన్నట్లయితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది. అలా కాదండి నేను చాలా పెద్ద పెద్ద వర్క్ చేస్తానంటారు కొంతమంది, చాలా పెద్ద పెద్దవి డీల్స్ చేస్తుంటారు కానీ నాకు ఎక్కడేమవుద్దో భయం అవుతుంది అన్నప్పుడు బాగా డబ్బులు ఉంటే కనుక వాళ్ళు చండీ హోమం చేయించుకోండి. లేదంటే నేను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను, హోమాలు అవి చేసుకోలేను అనుకున్న వాళ్ళు చక్కగా మీరు ఓం హరిమర్కటాయ నమః, ఓం కాలభైరవాయ నమః, లేదు ఇంకా శని బాధలు ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళకి శని మహర్దశ నడుస్తుంది, ఎలాంటి శని నడుస్తుంది, ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.